నల్లగొండలో రన్ జోష్ పరిగెత్తిన నగర జనం. మనిషికి ఆరోగ్యమే అన్నింటికంటే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ రన్ నిర్వహించారు. సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్ మరియు ఆరోగ్య హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ 2K, 5K, 10K రన్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శేషచంద్ర పవార్ తో కలిసి ఎన్జీ కళాశాల మైదానం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. త్వరలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవం రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం వ్యాయామం, యోగా చేయడం వల్ల ఒత్తిడి లేకుండా పనులు నిర్వర్తించుకోవచ్చని, సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవన శైలి వల్ల ఏ పనిలోనైనా విజయం సాధించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం పట్ల చైతన్యం తెచ్చేందుకు ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషదాయకమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి శారీరక, మానసిక దృఢత్వాన్ని నిత్యకృత్యం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇటువంటి క్రీడా కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ భారీ రన్ లో సొసైటీ ఫర్ తెలంగాణ ప్రతినిధులు మగ్గరి శ్రీనివాస్, రాఘవ మరియు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్, అనితారాణి, డిఎస్పీ శివరాం రెడ్డితో పాటు ఇతర అధికారులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా ఉత్సాహంగా 2K, 5K, 10K విభాగాల్లో పరిగెత్తి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నల్గొండ పట్టణంలో ఈరోజు హెల్త్ ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణ రన్నర్స్ మరియు స్పాన్సర్స్ అయినటువంటి అవంతిక కన్స్ట్రక్షన్స్ అండ్ ఆరోగ్య హాస్పిటల్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రన్నర్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము మన డైలీ లైఫ్లో మనం ఫిట్నెస్ని కాపాడుకోవాలి. మన ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా కానీ అందులో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మన ఫిట్నెస్ అనేది డైలీ రొటీన్లో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ యోగా, మీకు ఏదైనా వారికి ఏది కన్వీనియంట్ ఉంటే అలాంటి ఎక్సర్సైజెస్ అవి చేసినట్టయితే మనం ఆరోగ్యాన్ని బాగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యమే మనకు అతి గొప్ప వెల్త్ మనకి. సో దాని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్పగా పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఆల్ పార్టిసిపెంట్స్కి అండ్ అట్లాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ మనం నల్గొండ రన్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు దాకా సుమారు ఒక 1000 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. 10K, 5K, 2K రన్ ఉన్నది. ఇప్పుడు దాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఆ ఫిట్నెస్లో భాగంగా ఈ రన్నింగ్, ఈ మెంటల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటేనే మనం ప్రాపర్గా మన డైలీ ఫంక్షన్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మన నల్గొండలో ఇంకా జరగాలి. అదేవిధంగా నల్గొండలో ఉన్న ఈ రన్నింగ్ టాలెంట్ కూడా మనం హైదరాబాద్ అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సొసైటీ ఆఫ్ రన్నర్స్ అనే థీమ్తో ముందుకు వచ్చినట్టు హైదరాబాద్ నుంచి అవంతిక కన్స్ట్రక్షన్స్, అలాగే నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫిట్ నల్గొండ, ఫిట్ తెలంగాణ, హెల్దీ నల్గొండ, హెల్దీ తెలంగాణ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే రాఘవ, బండారు ప్రసాద్ గారు, శౌరయ్య గారు, మనందరూ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి డాక్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య, అలాగే మనకి గ్రౌండ్ ఇచ్చేసి, అలాగే ఏ రన్నర్కి కూడా మన ఇంజరీ కావద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్కి సిబ్బందికి కూడా సూచించిన ఎస్పీ గారి సహకారంతో, అలాగే ఈ ఉపేంద్ర గారు ప్రిన్సిపాల్ గారు ఎన్జీ ఇచ్చిన ఈ యొక్క స్ఫూర్తితో కూడా అనేక మంది దాదాపు 800 అథ్లెట్స్ ఈ రన్లో పాల్గొన్నారు. మరి ఇక్కడ 2K, 5K, 10K రన్ ఉత్సాహంగా ఉరుకుతూ కూడా ఉరకలేస్తున్నారు. మరి సారు పెద్దవాళ్ళు ఇచ్చే సమాచారం ఒక్కటే, యాంటీ డ్రగ్ ఉండాలి, సే నో టు డ్రగ్స్. సమాజాన్ని ఉత్తేజపరచాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, ఆర్థిక భారం కుటుంబాల మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ హెల్దీ రన్ న్యూస్ని సమాజంలోకి తీసుకొని పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చేసిన అతిథులందరూ కూడా పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. సో హ్యాపీ, ఎందుకంటే రన్ తెలంగాణ, ఫిట్ తెలంగాణ, అదేవిధంగా రన్ నల్గొండ, ఫిట్ నల్గొండ పేరుతోటి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క ఎన్జీ కళాశాల గ్రౌండ్లో పెద్ద ఎత్తున యువకులు ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ అయ్యి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎన్రోల్ చేసుకొని ఇంత ఉదయం ఈ యొక్క యూనిఫామ్లా, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఉదయం ఈ యొక్క డ్రెస్ కోడ్లో వచ్చి ఈ యొక్క జుంబోలో పాల్గొని, అదేవిధంగా 2K రన్, 5K రన్, 10K రన్ సిస్టమేటిక్గా జరిగింది. ఇక ముఖ్యంగా స్టేట్ తెలంగాణ రన్నర్ అసోసియేషన్ వారికి, మగర్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.